కౌశిక్ నా జాబ్ పోయి 4 months అయింది. సో లాస్ట్ 4 months గా నా హోమ్ లోన్ ఈఎంఐ కట్టడం మానేశాను. ఇంకా అంతే, లోన్ రికవరీ ఏజెంట్స్ మా ఇంటికి వచ్చేసి అందరి ముందు తిడుతున్నారు, కొడుతున్నారు. అంతెందుకు మా చుట్టాలకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. నా పరువు అంతా పోయింది చెప్పాలంటే. అసలు నిజం చెప్పాలంటే మా నాన్నమ్మ గారికి బాలేదు కౌశిక్, అందుకనే వేరే జాబ్ కి ట్రై చేయట్లా. కానీ ఇప్పుడు బానే ఉంది, ట్రై చేద్దాం అనేసరికి రోజు టార్చర్ చేస్తున్నారు. ఏం చేయాలి చెప్పు కౌశిక్? ఓ పని చెయ్యి, ఇది జెన్యూన్ రీజన్ కాబట్టి ఆ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంకు మేనేజర్ తో క్లియర్ గా చెప్పు, ఇదండి రీజన్, ఈ కారణం చేత ఇన్ని రోజులు జాబ్ కి సరిగ్గా ట్రై చేయలే, ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటే మీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కాస్త ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి అడిగితే ఆయన అర్థం చేసుకుని ఏం చేస్తాడంటే, మేబీ చేయొచ్చు, అతను ఏం చేస్తాడంటే ఆ లోన్ రికవరీ ఏజెంట్స్ కి చెప్తాడు, అరే బాబు 1 month 2 months వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, జాబ్ కి ట్రై చేస్తాడంట, సో జాబ్ రాగానే అంత కడతాడంట అని చెప్తాడు అనమాట ఆయన. సో మేబీ అలా జరిగితే నీకు టైం ఉంటుంది. అంటే ఇది మారిటోరియం పీరియడా? అబ్బా అంత ఛాన్స్ ఏం లేదు. ఈ కాలంలో మారిటోరియం పీరియడ్ చాలా కష్టం. ఏంటంటే నీకు టైం ఇస్తూ ఉన్నాడు ఆయన, అర్థమైందా? అండ్ అదే విధంగా నీకు కొన్ని రైట్స్ తెలియాలి. ఆ లోన్ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రావడానికి లేదు. ఓన్లీ మార్నింగ్ 8 నుండి నైట్ 7 మధ్యలో మాత్రమే కాల్ చేయాలి, కావాలంటే ఇంటికి రావాలి. అదే విధంగా వాళ్ళు ఇంటికి వచ్చే ముందు నీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని ఆ టైం కి ఆ ప్లేస్ కి మాత్రమే రావాలి. అదే విధంగా వచ్చిన వెంటనే లెటర్ చూపించాలి. బ్యాంకు లెటర్ ని నీకు చూపించి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? మంచిగా మాట్లాడాలి, అంతేగాని అందరి ముందు తిట్టడానికి కొట్టడానికి లేదు. వాళ్ళు కనుక ఈ రూల్స్ ని పాటించకపోతే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కంప్లైంట్ ఇచ్చే రైట్ నీకు ఉంది. సో ఇలా చాలా కంప్లైంట్స్ రావడం వలన ఆర్బీఐ కి హెచ్డిఎఫ్సి బ్యాంకు ₹1 కోటి పెనాల్టీ కట్టింది. అదే విధంగా బజాజ్ ఫిన్సర్ వాళ్ళు 2.5 కోట్లు పెనాల్టీ కట్టారు ఆర్బీఐ కి. నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా జాబ్ తెచ్చుకొని ఈఎంఐస్ అని క్లియర్ చేయి. అర్థమైంది కౌశిక్, నువ్వు చెప్పినట్టే చేస్తా.